మోందా తుఫాను పాడైపోను అందరి బతుకులను సింద్రం చేసింది. పొలం పండించే రైతులను, బంగ్లాలో ఉండే రాజులను, కార్లను, బస్సులను కాలువల పాలు చేసింది. తెలంగాణలో చెప్పలేనంత ఘోరం జరుగుతుంటే మన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షలు పెట్టి అందరినీ ఆదుకోవాలని ఆర్డర్లు వేయాలి. ఎప్పటికప్పుడు కాకికున్నంత భయంతో ఉండాలి లెక్కకైతే. కానీ మన సీఎం మాత్రం నామకే వాసనట్టు కలెక్టర్లతో సమీక్షలు జరిపి చేతులు దులుపుకొని గురువారం మాపటిలి మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాల పెళ్లికి ముంబై పోతున్నాడట. అంటే వడ్లు వాగులో పోతుంది, గడ్డి గంగలో పోతుంది అన్నట్టే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి వారం. ఊర్లకు ఊర్లు కొట్టుకపోతుంటే ఉయ్యాలాట ఆడుకుందాం దా అన్నట్టే ఉన్నదట. మరి లేకుంటేంది, తెలంగాణ జనాల పానాలు వాళ్ళ ఆపదల కంటే సుశీల్ కుమార్ షిండే మనవరాలు పెళ్లే ముఖ్యమైంది సీఎంకు. రాష్ట్ర ప్రజలంటే గింత పట్టింపు లేని తనమా? పండిన పంట వరదల పాలవుతున్నది, పట్నాలు చెరువులు అవుతున్నాయి, మనుషులు కొట్టుకపోతున్నారు, అంతా ఆగమాగం చందనం అవుతున్నది. అసొంటి రాష్ట్రాన్ని అనాథ తీరుగా వదిలిపెట్టిపోతే ఏందన్నట్టు అని అడుగుతున్నారు వరదలలో తిప్పలబడుతున్న జనాలు. సీఎం ముచ్చట ఇట్లుంటే వరంగల్ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వరద బాధితులకు సాయం ఎట్లా చేయాలో చెప్తున్నాడు. ఈయనుండ్రి. ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు, ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మనందరం నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా ఇన్నారా, పెళ్లిళ్లల్లో మిగిలిన అన్నం పారేయకుండా వరదలల్లో ఎక్కినోళ్లకు అందించి ఆదుకుంటారట. ఆ అన్నాన్ని ఇస్తామని పెళ్లి కార్యం జరుగుతున్నోళ్ళు చెప్తే ఎమ్మెల్యే సాబ్ మనుషులు పోయి తీసుకొచ్చి పంచుతారట. అంటే కాంగ్రెస్ సర్కారు ఏం చేయదు వరదలలో చిక్కినోళ్ళను ఆదుకునేదానికి? ఎమ్మెల్యే సాబు వంటలు వండి పెట్టడా? పెళ్లిళ్లలో మిగిలిన అన్నాన్ని పంచిపెట్టుడు పద్ధతేనా? అట చేయదని ఎవరన్నారు గాని సర్కారు చేయాల్సిన సాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి గిట్లనైనా మాట్లాడేదని అంటున్నారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాటలు విన్న వరంగల్ జిల్లా జనాలు. ఇక మరోపక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేసుకుంటా ఓటలలో దోషలేసిండ్రు. ఓ దిక్కు తెలంగాణ జనం ఆగమైతుంటే వీళ్లకు ఎన్నికల ప్రచారాలు కావాల్సి వచ్చినాయా? ఇది పద్ధతేనా? ఇదేనా ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకునే పద్ధతి అని అంటున్నారు ఈ ప్రచార అద్భుతాలు చూసిన జనాలు.